నా జుట్టు లైవ్లో చూసారు కదా, కింద ఉన్న జుట్టు అయితే మొత్తం పాడైపోయి డ్యామేజ్ అయిపోయింది. స్ప్లిట్ ఎండ్స్ వచ్చేసాయి. హెయిర్ అనేది కూడా తెగిపోతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా హెయిర్ అనేది కూడా చాలా డల్గా ఫ్రీజ్గా కూడా అయిపోయింది. సో అలాంటి హెయిర్కి నేను ఒక మంచి హెయిర్ ఆయిల్ అయితే పెట్టుకున్న తర్వాత తిరిగిన జుట్టును మళ్ళీ బ్లాక్ అండ్ స్మూత్గా షైనీగా చేసుకున్నాను. హాయ్ అండి, హలో అందరికీ నమస్తే. సో ఇక్కడ ఈ యొక్క మ్యాజిక్ హెయిర్ ఆయిల్ అనేది ఏంటో మీకు షేర్ చేస్తాను. ఆల్రెడీ లైవ్లో హెయిర్ అనేది చూసే ఉంటారు క్లియర్గా, ఎంత మెరుస్తూ ఎంత షైనీగా ఎంత స్మూత్గా ఉందో. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే కనుక ఈ ఆయిల్ అనేది మిస్ అవ్వకుండా ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి ఆలివ్ ఆయిల్, అందరికీ చాలామందికి తెలుసు ఆలివ్ ఆయిల్. అయితే కొంతమందికి ఆలివ్ ఆయిల్ హెయిర్కి పెట్టుకోవచ్చా అనేది కూడా చాలామందికి తెలియదు. సో ప్లీజ్ ఎవరైనా సరే ఈ ఆలివ్ ఆయిల్ మిస్ అయ్యారంటే హెయిర్ అనేది కూడా డ్యామేజ్ అయిపోతుందని నేను చెప్తాను. ఎందుకంటే ఆలివ్ ఆయిల్ అంత మంచి రిజల్ట్ ఇస్తుంది హెయిర్కి. సో ఇక్కడ ఆలివ్ ఆయిల్ అనేది సూపర్ మార్కెట్లో మనకి అవైలబుల్గా కూడా దొరుకుతుంది, అంటే కొనుక్కోవచ్చు. సో ఇది వచ్చేసి మీ హెయిర్ లెంత్ని బట్టి ఒక బౌల్ తీసుకుని అందులో మీ హెయిర్ లెంత్ని బట్టి ఆలివ్ ఆయిల్ తీసుకోండి. ఆలివ్ ఆయిల్ తీసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనకి వైటమిన్ ఈ క్యాప్సిల్స్, ఇవి వచ్చేసి మెడికల్ షాప్లోనే అవైలబుల్గా ఉంటాయి. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఒక స్టిప్ వచ్చేసి 35 ఎంత ఉంటుంది. 10 క్యాప్సిల్స్ అయితే ఉంటాయి ఇందులో. ఈ యొక్క క్యాప్సిల్ వచ్చేసి చాలా స్టిక్కీగా ఉంటాయి, చాలా స్టిక్కీగా ఉంటాయి. లైక్ ఎలా ఉంటుందంటే ఆముదం వండాం కదా, ఆముదంలా ఉంటుంది, అంత స్టిక్కీగా ఉంటుంది. దానికంటే ఇంకా స్టిక్కీగా ఉంటుంది అనుకుంటున్నాను నేను. సో అంత స్టిక్కీగా ఉంటాయి. బట్ అంత స్టిక్కీగా ఉంటాయి. డైరెక్ట్గా వీటిని మనం హెయిర్కి పెట్టకుండా ఇలాగ కొబ్బరి నూనెలో కానీ లేదంటే ఆలివ్ ఆయిల్లో కానీ కలిపి పెట్టుకుంటే రిజల్ట్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. సో ఈ స్టిక్కీ ఆయిల్ అనేది మనం ఇప్పుడు ఈ ఆలివ్ ఆయిల్లో కలుపుతామండి. ఈ ఆలివ్ ఆయిల్ 2 క్యాప్సిల్స్ తీసుకోండి. మీ హెయిర్ ఇంకా బాగా డండ్రఫ్ వచ్చేసి బాగా స్ప్లిట్ హ్యాండ్స్ వచ్చేసి డ్యామేజ్ అయిపోయింది బాబోయ్ అనుకున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక 3 క్యాప్సిల్స్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి నా హెయిర్ ఆల్రెడీ చూసారు కదా ముందు ఎంత డ్యామేజ్ అయిపోయి స్ప్లిట్ హ్యాండ్స్ వచ్చేసి కలర్ మొత్తం చేంజ్ అయిపోయింది అనమాట హెయిర్ అంతా కూడా. సో అలాంటి హెయిర్ని ఈ మ్యాజిక్ ఆయిల్ ఉపయోగించి నేను మళ్ళీ తిరిగి సాఫ్ట్గా సిల్కీగా అండ్ బ్లాక్గా చాలా స్మూత్ హెయిర్ అయితే చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వీటిని రెండింటిని కలపండి. చాలామందికి వైటమిన్ ఈ క్యాప్సిల్స్ హెయిర్కి వాడడం తెలియదు. సో ప్లీజ్ ఈ వీడియో చూస్తుంటే కనుక ప్లీజ్ ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకైనా ఫ్రెండ్స్ కానీ సో మీరైనా సరే యూజ్ చేయండి. రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ వైటమిన్ ఈ యూజ్ చేయడం వల్ల మీ డండ్రఫ్ ఉన్న వాళ్ళకి డండ్రఫ్ పోతుందండి. అలాగే హెయిర్ ఫాల్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి హెయిర్ ఫాల్ కూడా తగ్గిపోతుంది. అండ్ హెయిర్ పెరగట్లేదు, హెయిర్ త్వరగా పెరగాలి అనుకున్న వాళ్ళకి హెయిర్ కూడా పెరుగుతుంది. కాబట్టి వీటన్నింటికి ఉపయోగపడే ఈ యొక్క ఆయిల్ని మీరు అసలు మిస్ అవ్వకుండా ట్రై చేయండి. వారానికి 2 సార్లు అయితే పెట్టుకుంటూ ఉండండి. ఇది మన జుట్టుకే కాదండి, స్కిన్కి కూడా చాలా మంచిది. స్కిన్ కూడా చాలా మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. ఎండిపోకుండా స్కిన్ అనేది ఎక్కడ ఎండిపోకుండా స్కిన్ మీద ఉన్నటువంటి ఆయిల్ని కూడా ఎక్కడ డ్రై అవ్వకుండా చక్కగా అలా లాక్ చేసి ఉంచుతుంది అనమాట. అంత మాయిశ్చరైజ్గా ఉంచుతుంది. సో మీకు 2 హ్యాండ్స్కి కూడా డిఫరెన్స్ అనేది చూడొచ్చు అనమాట. నేను ఆయిల్ రాసిన హ్యాండ్, ఆయిల్ రాయలేని హ్యాండ్. సో అంత మాయిశ్చరైజ్గా ఉంటుంది. స్కిన్ చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా మీరు ఈ ఆయిల్ని కూడా బాడీకి బిఫోర్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు కూడా మీరు చక్కగా బాడీకి కూడా అప్లై చేసి వాళ్ళకి బాగా చేయించవచ్చు. అంత మంచి రిజల్ట్ ఉంటుందన్నమాట. స్కిన్ చాలా గ్లోగా షైనీగా ఉన్నట్టు ఉంటుందన్నమాట. సో ఇప్పుడు జుట్టుకు పెట్టుకోవాలి. జుట్టుకు పెట్టుకునే విధానం చాలామందికి కూడా తెలియదు. పైన పెట్టేస్తారండి ఆయిల్. ఎప్పుడు కూడా మన పైన అసలు అలా పెట్టకూడదు. అలా పెట్టడం వల్ల మనకి నో యూజ్ అనమాట. అసలు ఎలాంటి ఫలితం అయితే అస్సలు ఉండదు. సో ఇలాగ ఫస్ట్ మన జుట్టు కుదుళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఆయిల్ ఎప్పుడు ఏ ఆయిల్ పెట్టుకున్నా సరే మీరు జుట్టు కుదుళ్ళకి పెట్టుకోవాలండి. జుట్టు కుదుళ్ళు పెట్టుకున్న తర్వాత అప్పుడు హెయిర్ దగ్గరికి రావాలి. ముందే హెయిర్కి అంతా పెట్టేసి జుట్టు కుదుళ్ళు వదిలేసారంటే అది నో యూజ్ అనమాట. మనం డబ్బులు వేస్ట్ తప్ప కానీ హెయిర్కి అయితే ఎక్కడ కూడా ప్రయోజనం ఉండదు దానివల్ల. సో ఇలాగ నేను వీడియోలో చూపిస్తున్నాను కదండి, అలాగ జుట్టు కుదులకి ముందు పెట్టేసిన తర్వాత ఇలా చిన్న చిన్న పాయలు తీసుకుని మనం హెయిర్ అంతా కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఈ ఆయిల్ అప్లై చేయడం వల్ల చెప్పాను కదండి మీ డండ్రఫ్ పోతుంది. సో జుట్టు కుదుళ్ళకి ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నానంటే మనకి హెయిర్ ఫాల్ అయిపోయేది జుట్టు కుదుల నుంచి అండి. అలాగే హెయిర్ గ్రోత్ అయ్యేది కూడా జుట్టు కుదుల నుంచి, అలాగే డండ్రఫ్ వచ్చేది కూడా జుట్టు కుదుల నుంచి. సో ఇవన్నీ పోవాలి అనుకుంటే ప్రాపర్గా మనకి మంచి ఆయిల్ అప్లికేషన్ టెక్నిక్స్ అనేవి మనకి కొన్ని తెలియాలన్నమాట. సో అప్పుడే మనకి హెల్దీ హెయిర్ ఉంటుంది, హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది, హెల్దీగా పెరుగుతుంది. అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనకి కొంచెం దూరంగా ఉంటాయి, హెయిర్ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉంటాయి అన్నమాట. సో నేను
నేను చెప్పేది ప్రతీది కూడా నిజమండి ఇది. ఎందుకంటే ప్రీవియస్‌గా నా హెయిర్ ఎంత పిలక ఊడిపోయింది, 1 ఇయర్‌కి నా హెయిర్ ఎంత పెరిగిందనేది కూడా ఒక్కసారి ఈ వీడియో చూస్తుంటే తప్పకుండా మీరు ఛానల్‌లోకి వెళ్ళి చూడొచ్చు. సో, నేను వేసుకునే ప్యాక్స్ కానీ, నేను పెట్టుకునే ఆయిల్స్ కానీ, నేను తీసుకునే కేర్ అంతా కూడా మీకు నేను షేర్ చేస్తున్నాను. సో, ఎందుకంటే జుట్టు పొడవుగా ఉండడం ఇంపార్టెంట్ కాదండి. మనకి ఆ జుట్టు చూడటానికి చక్కగా స్ప్లిట్ ఎండ్స్ లేకుండా, డ్యామేజ్ అవ్వకుండా బ్లాక్‌గా, స్మూత్‌గా, షైనీగా ఉండడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, నేను మీ హెయిర్‌కి కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవ్వడానికి వీడియోస్ అన్నీ కూడా పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఉపయోగపడింది, మీకు ఉపయోగపడుతుంది. సో, ఇలా ఒక ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత 1 డే అంతా నైట్ అంతా వదిలేయండి. ఆ మార్నింగే మైల్డ్ షాంపూతో హెడ్ బాత్ చేసేస్తే కనుక రిజల్ట్ అనేది సూపర్.